అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యశోద ఈవెంట్ అంటే ఈరోజు శ్రీకృష్ణుని తల్లి యశోదమ్మ జన్మదినోత్సవం. ఈరోజు ఈ సందర్భంగా మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్య విషయం ఏంటంటే మేము కళాకారులము. నేను బల్లారు రాఘవ జాతీయ అవార్డును ఈ సంవత్సరం తీసుకున్నాను. మీలాంటి కళాకారులు ఇంకా ముందుకు రావాలని, చక్కటి కార్యక్రమాలని మీరు అందించాలని. అనంతపురం జిల్లాలో బల్లారు రాఘవ ఇక్కడే జన్మించినటువంటి ప్రదేశం ఇది. పుట్టపర్తి నారాయణచార్యులు ఎందరో కళామ తల్లి బిడ్డలకు పోషించి పెద్ద చేసినటువంటి ఈ అనంతపురంలో మీరు రావటం నిజంగా అభినందనీయం. నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ సీరియల్ అయిన తర్వాత మీ పేరు హరి అని ఫిక్స్ అయ్యే విధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు రెండు విధాలుగా ఈ పేరు నాకు చాలా ఇష్టం. మీరు నటించడం లేదు, జీవిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ పేరు నాకు రెండు విధాలుగా ఇష్టం. ఒకటి మా అన్నయ్య పేరు హరీష్ అనమాట, సో అది కలుస్తుంది. రెండోది వచ్చేసి నాకు ఇష్టమైన స్వామి హరినారాయణ స్వామి. సో అలాగా నాకు ఈ పేరు చాలా ఇష్టం. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. ఈ సీరియల్ ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? అది ఖచ్చితంగా మీరు ఆదరించే దాన్ని బట్టి ఉంటుందండి. సో మీరు ఆదరిస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంతే. మీ యాక్షన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, మీ యాక్షన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ సీరియల్ కంటే యశోద కంటే ముందర అవును. మీకు 1000 శుభములు కలగానే ఉంది. లేదు సార్, అది నేను చేయలేదు. లేదు, ఇక్కడ వాళ్ళ విలన్ గా చేసిన ఫాదరు నాకు ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుంటది అనమాట. మీ ఫాదర్ మీరు ఇదైనప్పుడు దీంట్లో మంచిగా ఉన్నాడు. అది ఆయన మీద కొంచెం అట్లా అనిపిస్తుంటది. చాలా అంటే డిఫరెంట్ ఇమీడియట్ గా ఉంది కాబట్టి స్వతహాగా పర్సనల్ గా చాలా మంచి వ్యక్తి. దీంట్లో చాలా మంచి వ్యక్తి. అది సేమ్ రోల్ దీంట్లో కూడా. అంతకుముందు సీరియల్ విలన్ ఆయన. అవునవును. మీ వైఫ్ బాగున్నారా శాండ్రా గారు? చాలా బాగున్నారండి. యశోద క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అంటే ఆ సినిమాకి షింక్ అయింది. అవునవును. యశోద సినిమా ఉంది, దాన్ని బట్టి సీరియల్ తీసినారు, చాలా షింక్ అయింది, బాగుంది. అవునండి. యాక్చువల్లీ ఈ సీరియల్ని ఆ లైన్ తీసుకున్న తర్వాత అంటే సీరియల్గా రావడం అనేది చాలా రేర్. ఇలాంటి పాయింట్ మన రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా అయితే కాదు ఇది. ఒక నిజ జీవితంలో ఇప్పుడు ప్రెసెంట్ ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న పాయింటే ఇది. అప్పట్లో యశోద సినిమా వచ్చింది. ఆ సినిమాని చాలా క్రిస్పీగా చూపించేశారు ఒక 2.5 hours లో. సినిమాలో మనీ గురించి ఉంది, ఈ సీరియల్లో కూతురు కోసము ఎస్ అదే రిలేషన్స్ కోసం ఉంటుంది. సో దాన్ని మీ అందరికి నచ్చే విధంగా ఒక ఆ పాయింట్ బేస్ చేసుకొని ఒక ఫ్యామిలీ డ్రామాగా కూడా దాన్ని మిక్స్ చేసి సో మీకు నచ్చేలాగా ఆల్మోస్ట్ 1.5 years కష్టపడ్డామండి స్టోరీ మీ దగ్గర తీసుకురావడానికి. వాళ్ళ అమ్మాయి కోసము ఆమె యశోదాని ఇది చేసింది. నేను ఈ ప్రాజెక్ట్లోకి December 2024లో వచ్చాను, కానీ సెట్స్ మీదకి వెళ్ళి మీకు అందరికి తేవడానికి October 2025 అయింది. సో దానికి ముందే నేను రాకముందే 6 months ముందే ఆ ప్రాజెక్ట్ స్టోరీ రన్నింగ్ అవుతా ఉంది. సో అంత కష్టపడ్డాం అన్నమాట ఈ స్టోరీని మీ ముందుకు తీసుకురావడానికి. ఆల్మోస్ట్ 1.5 years కష్టపడ్డాం ఈ స్టోరీ మీద. సీరియల్ బాగుందండి. థ్యాంక్ యూ. అదే అంత కష్టపడిన దానికి మీరు ఆదరించేదానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ప్లీజ్ కంటిన్యూ ద సేమ్. How is your married life? చాలా బాగుందండి. ఆబ్వియస్లీ బాగుండాలనే కదా చేసుకుంటాం. మీ రియల్ నేమ్ ఏమో తెలియదు కానీ మీ ఫ్యాన్ అయిపోయినాను బాబు. నా పేరు మహేష్ బాబు అండి. నాకు 2 అబ్బాయిలు, మా అబ్బాయిలు కూడా నీలో చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్ సూపర్ బాబు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మా పెద్ద అబ్బాయి లాగే ఉన్నావు. మా అబ్బాయి పోలీసు. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది మీ యాక్షన్. అది డైలీ చూస్తాను బాబు, నేను ప్రతిరోజు చూస్తాను. ఏమంటే మాకు ఈటీవీ విన్ ఇది లేదండి ఛానల్, యూట్యూబ్లో ఫాలో అవుతాను బాబు నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీలో కూడా ఫాలో అవ్వండి. మీరు ఆ అమ్మాయి మీద చూపించే ఆప్యాయత కానీ, ఆ సీరియల్లో వచ్చే సీన్ కానీ, ఆమె కోసం మీరు పడే తాపత్రయం కానీ, అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి బాబు. అబ్బాయి అంటే ఇలా ఉండాలి అనేది మీరు రియల్గా సీరియల్లో బాగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మాయిలకి మీరు తెలిపినట్లుగా ఉంది బాబు. నిజంగా అబ్బాయిలు కూడా తెలుసుకుంటారు. చాలా బాగుంది. అదే ప్రయత్నం కూడా మాది కూడా. మేడం యశోదాలో మీ క్యారెక్టర్ బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. రాబోయే చందమామలో కూడా చూసినాను, చాలా బాగుంది. ఆ సీరియల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు బాగున్నారు. థ్యాంక్ యూ. మీ యాక్షన్ బాగుంది. థ్యాంక్ యూ. సీరియల్లో కంటే రియల్గా ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ. మా అనంతపురం అంటే ఏమనుకున్నారు మరి? ఓన్లీ నవ్వులేనా? హాయ్ అండి, మీరు మీ జోడీ బాగుంటుందండి, హ్యాపీగా. థ్యాంక్ యూ. సీరియల్ కూడా బాగా నవ్వుకొని హ్యాపీగా ఉంటాం అందరూ. మా హౌస్లో అందరూ చూస్తాం మీది సీరియల్ అండి. మేడం కూడా
బాగుంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. అండి. పాప ప్రెగ్నెంట్ ఎప్పుడు మీరే చూసుకోవాలి పాపని అందరినీ. ఈ క్వశ్చన్ అర్థం కాలేదు కొంచెం. సీరియల్లో మేడం, మ్. సీరియల్లో మీరు ప్రెగ్నెంట్ అయినారా? అదే స్టోరీ అండి. ఆవిడ ప్రెగ్నెంట్ అయినట్టు ఆవిడకి కూడా తెలియదు. ఇంక నేను ఎక్కడ చూసుకునేది. మీరు బాగున్నారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాతృత్వానికి పరకాష్ట యశోద. ఎందుకంటే తపన తెలియక పాప పుట్టింది, అయినా పాప పుట్టింది తెలిసినాక ఆ పేగు బంధం అనేది మరి ఎందరికి ఉందో తెలియదు, కానీ మీ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. దట్ ఈస్ గ్రేట్ ఆ సీరియల్ ద్వారా. ఎందుకంటే మాతృత్వం అలా ఉండాల. ఆ మాతృత్వానికి మీరు ఇది సాయం చేశారు తోడు. కాబట్టి ఆ పాపకు మీరు ప్రాణం పోసిన వారు. మీరు కాదు, మీరు ప్రాణం పోసిన వారు. మీరు లేకుండా ఆమె పాపం తగ్గించుకోలేదు. ఇక మీదటైనా విలన్ ఆమె ఇప్పుడు అంతఃపురం నుండి బాగా చేసింది. విలన్ టైప్లోనే వస్తుంది. విలన్కు బాగా కష్టం అంతా బాగా చేస్తా ఉన్నది. బాగా చేశారు. చాలా చాలా బాగా డీటెయిల్ గా చెప్పారు మా సీరియల్ గురించి. షార్ట్ గా, స్వీట్ గా, ఎమోషనల్ గా చెప్పారు. థ్యాంక్ యూ. అంటే మేము చూస్తాం, నిద్ర రాదు మీ సీరియల్ వచ్చారు. పండుకునే టైం అది మధ్యాహ్నం డిన్నర్ లంచ్ వస్తానే మొత్తానికి మిమ్మల్ని పడుకోవడం చేస్తున్నాం అనమాట. 100%. మా భార్య చూసేది, ఆమె లేనప్పుడు కూడా నాకు అదే టీవీ మీద అయిపోయి సాయిబాబా వచ్చేంత వరకు అట్లే చూస్తూ ఉంటాడు. నేను రిటైర్డ్ అయ్యి 14 సంవత్సరాలు అయింది మేడం. మీ సీరియల్ రాబోతున్నామా మొత్తం ఆల్ సీరియల్స్ ఈటీవీ వేరే చూసే పరిస్థితే లేదు. ఎందుకు అభిమానం ఉన్నామంటే ఈటీవీ 96 నుంచి స్టార్ట్ అయింది, 50 ఏళ్ళు ఇప్పటికి అది వచ్చిన నుంచి అప్పటి నుంచి టీవీ ఉంది ఇది జరుగుతుంది. కానీ సీరియల్స్ చాలా బాగుంటున్నాయి. మీ సీరియల్లో ఇప్పుడు యశోదలో జ్యోతిరెడ్డి గారు ఝాన్సీ ఎంటర్ అయినాక మీ యాక్షన్ అడిగిన ప్రశ్నలకు చాలా కోర్ట్ సీన్ డైరెక్ట్ చూసినట్టుంది. అంత చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు యశోద కాన్సెప్ట్ ఎలా అనిపించింది? ఏదైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించిందా? ఎక్కడైనా బోర్ అనిపించిందా? సో ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందా? మేము ఏది చేంజ్ చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపించింది? కాన్సెప్ట్ ఎలా ఉంది? ఫుల్ కాన్సెప్ట్ దాని గురించి ఏమైనా చెప్పండి. యశోద సినిమా ప్రకారంగా కొంచెం సబ్జెక్ట్ తీసుకున్నాడు, మాకు అర్థమైంది కొంచెము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పాపది ఎక్కువ ఇదైంది. దాంట్లో రాను ఇప్పుడు మీ అమ్మాయి ఒక అమ్మాయి మూగమ్మాయి పాత్ర గురించి మాకు డౌట్ వస్తుంది. మీకు సపోర్ట్ చేస్తారా విలన్ అవుతుందా అని మాకు. ఆమె మీకు ఫుల్ సపోర్ట్ చేస్తా వస్తుంది. కానీ ఎట్లా ఏమనేది కొంచెము ఇది ఉంది అన్నమాట, డౌట్ ఉంది అన్నమాట. ఏమన్నా ఆమెకు జరిగిన స్టోరీ తెలియదు, ఇంకా రాలే కదా ఆమె ఎందుకు అట్లా తయారైంది ఏం కథ అనేది. స్టార్టింగ్ లో అలానే చూపించారు కదా, తనని విలన్ లాగా చూపించి తర్వాత నాకు సపోర్ట్ చేసేటట్టు ఏం జరుగుతుంది అనేది ఒక టెన్షన్ లో ఉన్నాం. ఏం జరుగుతుంది అంటే మీరు చూడాలి. ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ కి సేమ్ యశోదలానే జరిగింది కాబట్టి యశోదకి మళ్ళీ సపోర్ట్, యశోదకి తన సిస్టర్ చనిపోయినట్టుగా చనిపోకూడదని యశోదకి హెల్ప్ చేస్తూ అదే సబ్జెక్ట్ లో ఆమె సపోర్ట్ చేస్తుంది. వెరీ గుడ్. వీళ్ళిద్దరి పాత్ర చాలా బాగుంది. ఆమెది మీరు అందులో మీ ఫాదర్ పాత్ర మాత్రం ఎక్సలెంట్ ఉంది అన్నమాట. ఊరికి అట్లా ఇది మనసంతా దాంట్లో ఉండే విలన్ అమ్మ కొంచెం దాంట్లో బాగుండేది, దీంట్లో విలన్గా వచ్చేసింది మీ దాంట్లో. ఆమె చాలా మీకు చాలా ఆపోజిట్గా చేస్తూ ఉంది. చూడాలి, ఒక 2 years జరుగుతుందని ఆలోచిస్తున్నాం మేము. రాబోయి చందమామ చాలా బాగుండేది, చాలా బాగా చేశారు. ఎవరి డామినేషన్ అనేది పక్కన పెడితే సొసైటీకి ఏమి మనం మెసేజ్ ఇవ్వాలి అనేది కొంచెం అర్లీగా చూపిస్తే మేలేమో అని నా ఉద్దేశం. ఆ మెసేజ్ మనం ఈ సీరియల్ తీస్తున్నాము అంటే వై వీఆర్ డూయింగ్ దట్ అనేది మెసేజ్ మనం తొందరగా ఇచ్చినామంటే సొసైటీ తొందరగా గ్రాస్ప్ చేసుకుంటుంది. అంత ల్యాగ్ చేయడం వల్ల ఇయర్స్ టుగెదర్ సీరియల్స్ రన్ అవుతూ ఉంటే మీరు చెప్పాలనుకున్నది ఏమి సొసైటీ ఈజ్ నాట్ టేకింగ్. అర్థమైంది మీ పాయింట్, అర్థమైంది. ఇమిటేషన్ ఎక్కువైపోవడం వల్ల పిల్లలు ఏం తీసుకోవడం లేదు దాని నుంచి. వాట్ యు ఆర్ గోయింగ్ టు టెల్, వాట్ మారల్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ దట్ అనేది వాళ్ళకి తెలియడం లేదు. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. డెఫినెట్లీ. యాక్చువల్లీ షార్ట్ అండ్ స్వీట్గా చూపించాలంటే ఇది ఒక వెబ్ సిరీస్లోనో సినిమాగా అయిపోయింది. అదే మనకి సీరియల్ అంటే అనేది అన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ని కొద్దిగా డెప్త్గా చూపిస్తే సో వాళ్ళ క్యారెక్టర్ని బట్టి కూడా మనం కంపేర్ చేసుకొని చూసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. సో ఆ రకంగా కొద్దిగా డిలే అవుతుంది తప్ప డిలే ఖచ్చితంగా అవుతుంది అంటే ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి. కొద్దిగా డిలే అయినా పర్వాలేదు,
బట్ పిల్లలంతా ఎలా ఉన్నారంటే వాట్ ఎవర్ విచ్ ఎవర్ ఈజ్ నెగిటివిటీ ఎక్కడ నెగిటివిటీ ఎక్కడుందో దే ఆర్ అట్రాక్టింగ్. ఇప్పుడు నెగిటివ్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని ఆపడానికి పాజిటివ్ కూడా ఫైట్ చేస్తాం కదా, ఆ పాజిటివ్నే మనం చూపిస్తున్నాం ఎలా పోరాడాలి అన్నది. పాజిటివ్ ఎలా పోరాడుతుంది అనేది చూపించే కూడా దట్ పాజిటివ్ చూపించడానికి ఉన్న వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నాడు అనేదే ఎక్కువ చూపిస్తున్నారు. అదే దట్ ఈస్ ద రియల్ థింగ్ అండి. ఇప్పుడు మనం బయట ఏదైనా ఒక సమస్య ఉందనంటే దాన్ని పోరాడటానికి ఫస్ట్ మనం ముందడేయడానికి ఆలోచిస్తాం ఒంటరిగా. దానికి మనం తోడుగా ఉంటే ఇంకొద్దిగా కొద్దిగా ధైర్యం వస్తుంది. దానికి ఇంకో నలుగురు తోడైతే ఇంకొద్దిగా కాల్ వేసి ఎదురు తినడానికి ఛాన్స్ ఉంటాయి. అదే ఒక 100 మంది వస్తే ఎదురు తినడానికి, కానీ రావట్లేదు కాబట్టే ప్రాబ్లం. ఇదంతా వస్తే ప్రాబ్లం లేదు. అదే రావడానికి ఏం చెయ్యాలి అనేది మీరు కొంచెం క్విక్ గా చూపించినారంటే ఓహో మనం కూడా ఇలా చెయ్యొచ్చు అన్న ఇంటెన్షన్ వాళ్ళల్లో వస్తుంది అని నేను చెప్పడం. కానీ ఇక్కడ మేము ఒక వ్యవస్థ మీద పోరాడుతున్నాం, కానీ మేము ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. మేము ఇద్దరం చెప్పడం కంటే యశోద ఒక్కతే ఉంది. యశోద ఒక్కతే పోరాడుతున్నాం ఒక వ్యవస్థ మీద. నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను దానికి అంతే. మోరల్ గా కానీ లేకపోతే కానీ ఏదైనా కానీ నేను తనకు సపోర్ట్ చేస్తున్నా. ఒక వ్యవస్థ మీద ఒక మనిషి పోరాడాలంటే ఎంత టైం పట్టిద్దో మీరే బయట ఆలోచించండి. యాక్చువల్లీ సో దాన్ని మేము రియలిస్టిక్ ఎంత మా సీరియల్ అనేది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందండి. 80 ఎపిసోడ్స్ అయ్యింది, ఇంకా మేము అంత లాగ్ చేయలేదు. నో ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ దిస్ సీరియల్, ఇన్ జనరల్ ఐ యామ్ టాకింగ్. అర్థమైంది నాకు, బట్ మా సీరియల్ గురించి నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీరు కొన్ని సజెషన్స్ ఏమన్నా ఇవ్వండి అంటే ఐ యామ్ గివింగ్ దట్ సజెషన్. ఇంకొకటి ఏంటంటే మా యశోద సీరియల్లో చాలా ముఖ్యమైన మోరల్ ఉంది. ఏంటంటే ఈ కాలంలో జరిగే అమ్మాయిలకి వాళ్ళకి జరుగుతున్న మోసాలు ఏంటి, వాళ్ళకి జరుగుతున్న కష్టాలు ఏంటి, దాని గురించి సంబంధించిన సీరియల్. సో ఈ సీరియల్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, చాలా మంది చాలా నేర్చుకుంటారు. దట్ ఈస్ ఓకే, బట్ యూ హ్యావ్ టు డూ ఇన్స్టెంట్లీ. ఐ యామ్ థ్యాంక్ యూ. వాళ్ళందరినీ మా సీరియల్ చూడమని చెప్తాను. ఎందుకంటే మా సీరియల్ అంత లాగింగ్ ఉండదు, అంత షార్ట్ అండ్ స్వీట్ గానే ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇన్స్టాంట్ గా మేము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ. సో వాళ్ళందరినీ మా సీరియల్ చూడమని చెప్తాం. యశోద సినిమా తీసుకొని మీరు యశోద సీరియల్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ యశోద సీరియల్ చేయడం వల్ల ఒక గర్ల్కి కొత్త కాన్సెప్ట్ కావాలి. ఎట్లా అంటే దట్ షుడ్ బి ఏ సేఫ్టీ మెజర్. ఆ పని చేయడానికి అబ్బాయిలు భయపడాలి. అట్లా కాన్సెప్ట్ తీసుకొని వచ్చి కొన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ యశోద సీరియల్ షుడ్ బి ఏ రోల్ మోడల్ ఫర్ ఎ గర్ల్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ అని అట్లా ఏమైనా కాన్సెప్ట్ తీసుకొని వస్తే బాగుంటుంది అని ఒక చిన్న సజెషన్. దట్ ఇస్ డెఫినెట్లీ థ్యాంక్ యూ. తప్పకుండా మేము కన్వే చేస్తాం. ఓకే.